హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో టీమ్వావ్ ఏఐ టూల్ ఎలా యూజ్ చేసుకోవాలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో టీమ్వావ్ ఏఐ టూల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అప్పుడు మనకి ఫస్ట్లో వస్తుంది చూడండి. టీమ్వావ్ ఫ్రీ ఏఐ రైటింగ్ వీడియోస్ ఇమేజెస్ అండ్ అదర్ ఆన్లైన్ టూల్స్ అని వచ్చి మనకి ఫస్ట్లో వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నాక మనకి టీమ్వావ్ ఏఐ టూల్ హోమ్ పేజ్ వస్తుంది చూడండి. ఇప్పుడైతే మనకి వచ్చింది ఫ్రీ టూల్స్ టు మేక్ ఎడ్యుకేషన్ సింపుల్ అండ్ ఇందులో మనకి ఓవర్వ్యూ అంతా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆల్ టూల్స్ ఒకే ప్లేస్లో ఉంటాయి చూడండి. ఆల్ టూల్స్, పీడిఎఫ్ టూల్స్, వీడియో టూల్స్, ఇమేజ్ టూల్స్, కన్వర్టర్ టూల్స్, అదర్ టూల్స్, ఏఐ రైట్. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి యూజ్ చేసి సింపుల్గా చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ఎస్సే రైటింగ్ ట్రై చేద్దాం. ఎస్సే రైటింగ్ ఇప్పుడు మనం ఒక టాపిక్ ఇచ్చేసుకుందాం. ఇక్కడ ఫ్రెండ్స్, నేను రైట్ అండ్ ఎస్సే ఆన్ క్లైమేట్ చేంజెస్ గురించి ఇచ్చేసా. ఇప్పుడు కంటిన్యూ బటన్ క్లిక్ చేసేద్దాం. ఇక్కడ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనమైతే సింపుల్గా 1 పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసేసుకుందాం అండ్ ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు జనరేట్ ఎస్సే మీద క్లిక్ చేసేద్దాం. చూడండి మనకి వెరిఫైయింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి జనరేటింగ్ ఎస్సే అని వచ్చింది కదా. మనకి 2 సెకండ్స్లో ఎస్సే అనేది ప్రిపేర్ అయిపోద్ది. ఫ్రెండ్స్ చూడండి మనకి ఎస్సే అనేది ప్రిపేర్ అయిపోయింది. క్లైమేట్ చేంజ్ రిఫర్స్ టు సిగ్నిఫికెన్స్ అండ్ ఇన్స్టింక్ట్ షిఫ్ట్స్ ఆఫ్ టెంపరేచర్ మనకి సింపుల్గా చెప్పేసింది. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ కాపీ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పీడిఎఫ్ ఇందులో చూడండి. పీడిఎఫ్లో ఎడిట్ పీడిఎఫ్ టు వర్డ్, జేపీజీ టు పీడిఎఫ్ టు జేపీక్యూ, కంప్రెస్ పీడిఎఫ్, వర్డ్ టు పీడిఎఫ్. ఇప్పుడు వర్డ్ టు పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నామా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా అప్లోడ్ అయితే చేసేద్దాం. డాక్యుమెంట్ని అప్లోడ్ చేసేద్దాం. డాక్యుమెంట్ టు పీడిఎఫ్ మనకైతే ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకొకటి మనం అప్లోడ్ చేసుకున్నామే. చూడండి ఫ్రెండ్స్, మనకి వెరిఫై అవుతుంది. ప్రాసెసింగ్లో ఉంది, మనకి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనకైతే ఇది ప్రిపేర్ అయిపోయింది. మనం ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ సెండ్ టు అనదర్ టూల్. స్టార్ట్ ఓవర్ అయితే మళ్ళీ మనకి ఫస్ట్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్కి వెళ్దామా ఇంకొక టూల్. ఇప్పుడు హోమ్కి వెళ్ళిపోదాం. సో చూడండి ఇక్కడ మనకి పీడిఎఫ్స్ అన్నీ వచ్చేసింది. ఇందులో మనకి ఏది కావాలంటే అది ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసేద్దామా. చూడండి ఇమేజ్ టూల్. ఇక్కడ ఏ ఇమేజ్ జనరేషన్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, పీడిఎఫ్ టు జేపీజీ, అప్స్కేల్ ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ టు టెక్స్ట్ కూడా ఉంటుంది. రిమూవ్ వాటర్ మార్క్, ఇక్కడ మనకి నచ్చింది అయితే చేసుకోవచ్చు. సో మనం రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేద్దాం.
మనకి వెరిఫై అయిపోయి తర్వాత మనకి జనరేట్ అయ్యి ఫోటో అనేది వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉంది. ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. సో ఇది యాడ్ చేసుకున్నాం. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ కాపీ అయినా చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ చూడండి, కంప్రెస్ వీడియో టు గిఫ్ట్ మనం ట్రై చేద్దాం. అప్లోడ్ MP4 and convert to animated gift. Hi all, welcome to AI with Vandana. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అన్నది ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇంకోటి కూడా మనం ప్రిపేర్ చేద్దాం. వీడియో టు గిఫ్ట్, ఎక్స్ట్రాక్ట్ ఆడియో, థింగ్ వీడియో. సో అలా మనకి వీడియోస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ అయిపోయింది. అండ్ కన్వర్టర్ టూల్స్ ఇందులో చూడండి, ఎక్సెల్ టు పీడిఎఫ్, స్ప్లిట్ ఎక్సెల్, XML, JSON టు అండ్ స్ప్లిట్ CSV ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఫ్రెండ్స్ మనం ఎక్సెల్ని PDF లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ మనకి రెడీ అవుతుంది. చూడండి ఇక్కడ మనం ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి రెడీ అయిపోయింది. ఇది డౌన్లోడ్ చూడండి, సేవ్ టు డివైస్. ఇప్పుడైతే డౌన్లోడ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ మనకి ఎక్సెల్ అనేది పీడిఎఫ్లో అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ అదర్ టూల్స్, కన్వర్టర్ టూల్స్, అదర్ టూల్స్, QR కోడ్ జనరేషన్. ఇక్కడ మనం టెక్స్ట్ ఇస్తే QR కోడ్ అనేది మనకి ఇస్తుంది. ఇప్పుడు మనం URL ఇద్దాం. సో జనరేట్. ఫ్రెండ్స్ మనకి QR కోడ్ వచ్చింది. నేను ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చూస్తాను. నాకైతే వర్క్ అవుతుంది. నేను నా యూట్యూబ్ లింక్ ఇచ్చాను, జెమినీ AI టూల్ది. అది నాకు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను జెమినీ AI టూల్ ఎలా యూజ్ చేయాలో మీకు సింపుల్ గా. ఫ్రెండ్స్ నేను ముందు వీడియో జెమినీది ఇక్కడ URL ఇచ్చాను. ఆ QR కోడ్ అయితే నాకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ క్యాన్సిల్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఆల్ ఫ్రీ AI టూల్స్ ఉంటాయి, మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ టీనీవావ్ AI టూల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఎందుకంటే అన్ని టూల్స్ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలపండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్.